హృదయపూర్వక నమస్కారాలు, విప్లవాభినందనలు తెలియజేస్తూ, అన్నలారా, అక్కలారా, అమరుడు మలిదశ అమరుడు శ్రీకాంతాచారి బలిదానాన్ని టీవీలో చూసి హృదయం మొత్తం ఎక్కడికక్కడికి పగిలిన చందంగా తెలంగాణ కోసం ఏదో ఒకటి చేసి తెలంగాణ సాధించిన తర్వాతనే విశ్రమించాలన్నట్టు ఒక దృఢ నిశ్చయానికి వచ్చి ఆ సాయంత్రం, ఆ బలిదానమైన సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన లోపల పాల్గొని ఒక కమ్యూనిస్టు నాయకునిగా ఆ అమరవీరుల శపథం కాడ, ఒక సూపం కాడ శపథం చేసిన. తెలంగాణ వచ్చేదాకా నేను చచ్చినా బాధ లేదు, కానీ నా తల వెంట్రుకలు గడ్డం తీయ. తెలంగాణ పిచ్చోడు అనుకోవాలి, పొద్దుగా లేస్తే ప్రజలు నా వైపు చూసి వీడు తెలంగాణ కోసమని ఆ పదాన్ని మరిచిపోవద్దిగా, తెలంగాణ రావాల్సిందే అనే పట్టుదలతోటి ఆ రోజు శపథం చేసి తెలంగాణ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరన్న స్తూపం కాడ ఈ తల వెంట్రుకలు గడ్డం తీసి ఆ విధంగా ఆ శపథానికి ముగింపు పలికిన ఒక వ్యక్తిని, మానుకోట రాళ్ళ ముద్దు బిడ్డను. నా పేరు చాగంటి కిషన్, కమ్యూనిస్టు పార్టీ నాయకుని. సోదరులారా, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఎందుకంటే నా వ్యక్తిగత పరిచయం. తెలంగాణ కోసం జగన్ ఈడ బయలుదేరిండు. కే సముద్రం దాటితే మైపాద్, కే సముద్రం దాటినాక తెలంగాణ ఉద్యమకారులుగా మనం జీవించి ఉంటే మనం ఇజ్రాయల్ లెక్కనే వాడు ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా మానుకోట వైపు వేయొద్దు, ఇక్కడ జగన్ హతమా మనం హతమా అని చెప్పేసి ఆలోచన కూడా చేసినాం తెలంగాణ కోసం. ఆ రోజు జగన్ పోది కంచి, కే సముద్రం దాటితే మనం బతుకున్నట్టు కాదు, మనం సచ్చినట్టు లెక్కే అని ఆలోచన చేసినాం. ఆ విధంగా జగన్ పర్యటనను వెనక తిప్పికొట్టిన దాంట్లోపట కే సముద్రం బిడ్డలుగా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. అదేవిధంగా మానుకోట బిడ్డలుగా మానుకోట రాళ్ళు ఏం చేసినాయి మనందరికీ తెలుసు. మరి ఈరోజు అన్న దయానంద్ గారు ఒక పర్యటన కార్యక్రమాన్ని చేపట్టాలి మనం అని చెప్పినప్పుడు నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది. మానుకోట రాళ్ళ కానించే ఆ పర్యటనను ప్రారంభించి మానుకోట రాళ్ళ మూటను నెత్తిన పెట్టుకునే భద్రాచలం, వేములవాడ, సమ్మక్క, సారక్క కాడికి తిరిగి మానుకోట రాళ్ళు వస్తున్నాయి బిడ్డ, ఖబర్దార్ వలస పాలకులను తరిమి కొట్టినాయి, మరి మీరు కూడా మీ ఆలోచన చేసుకోననే సంకేతాన్ని ఇస్తూ ఆ పర్యటనను ప్రారంభిస్తే మంచిగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా సూచన చేస్తా ఉన్నా. మిత్రులారా, ఆ జరిగే పోరాటం లోపల, జరిగే కార్యక్రమం లోపల మొన్ననే ఒక పాట కూడా రాసిన, ఆ రోజు కూడా రాసిన. ఒకరోజు దయచేసి అన్యదా భావించకండి, ఒకరోజు చికాకు ఎండాకాలం మొత్తం జిబ్బురు పెరిగినట్టు పెరిగినాయి ఎంటికలు. ఇంటికి పోయినా ఇంట్లో బావి లేదు, పక్కింటి బావి నీళ్లు తెచ్చుకోవాలి, ఇంట్లో నీళ్లు లేవు. నేను పోయి ఏమమ్మా ఒక 2 బకెట్ల నీళ్లు ఉంటే మంచిగుండు, జర స్నానం చేస్తానంటే ఇక నువ్వు వస్తాను తెలంగాణ తెస్తానని ఇక నీకు నీళ్లు అన్ని తెచ్చి పెట్టాలనా? ఎక్కడి తెలంగాణ? అందరు నన్ను వేరే తీరుగా అంటారు, అటు పోయేటోళ్ళు ఇటు పోయేటోళ్ళు చూసి ఏమొస్తుందో ఏం తత్తవో, నువ్వు భలే విసుగు పెడతానో మమ్మల్ని పిల్లలనని ఆమె ఈసడించుకున్నది. ఆ ఇంటికి నడిజాము రాత్రి పోయి వాళ్ళ బావిలో నీళ్ళు చేరుకోలేను, విసుగు వచ్చింది, బాధ అనిపించింది. బాధ అనిపించి ఎవరని తిట్టా? పిల్లలని తిట్టలేను, భార్యని తిట్టలేను, ఇక తెలంగాణనే తిడతా. ఎప్పుడొస్తావు తెలంగాణ, ఎట్లొస్తావే తెలంగాణ, కళ్ళు కాయలు కాచి చూపు మందగించే కను చూపు మేరలో కానరావైతివి. అప్పటికి 4 ఏళ్ళైంది. కానరావైతివి, ఎప్పుడు వస్తావు తెలంగాణ? ఎన్ని పోరాటాలు చేసిన అత్తలో బిడ్డ. భగత్ సింగోలే బాంబేయమంటావా, కుమ్రం భీమోలే కొట్లాడమంటావా, తూటాల ఆటల బాంబుల బాటలో రక్తపు టేరులు ప్రవహిస్తే వస్తావా? నీకు అలవాటు కదా. తెలంగాణ సాయుధ పోరాటంలో 4000 పైచిలకు అమరవీరుల ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చినావు కదా బిడ్డ. ఆ రోజు విముక్తి అయినావు, మరి అట్లగిట్లా కావాలన్నా అట్లా వస్తావా అని రాసి పండుకున్నా. తెల్లారి అది పేపర్లో నమస్తే తెలంగాణలో వచ్చింది. 13 జిల్లాల నుంచి నాకు ఫోన్లు వచ్చినాయి, ఎట్లా రాసినావు అంటే కూకొని రాసిన, ఇంట్లో ఈసడించుకుంటే రాసిన. తమ్మి బాగా ఇచ్చేసిన అన్న ఇప్పుడు తిరిగి మన హక్కుల సాధన కోసం అట్లాంటి ఉద్యమాన్ని నిర్వహించే క్రమంలో పెద్దలు ఆమరణ నిరాహార దీక్ష అన్నారు. ఆ ఆమరణ నిరాహార దీక్ష కంటే ఇంకే దీక్ష ఉన్నా ఆ దీక్షలో నా వంతు పాత్ర ఖచ్చితంగా నిర్వర్తిస్తానని మీ అందరికీ వాగ్దానం చేస్తా. నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ఉద్యమాభినందనలు.